ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, నీ సాయి ఇస్తున్న ఈ కానుకని వద్దనకమ్మా. తొందరలోనే పెద్ద లాటరీ నీకు తగలబోతుంది. నీ సాయి ఆశీర్వాదంతో కోట్లకి అధిపతి కాబోతున్నావు. ఇప్పుడే ఈ క్షణమే నీ బాబాని నమ్మి విన్నావంటే నువ్వు కోరిన కోట్ల ధనం నీ సొంతం చేస్తాను. నీకున్న అప్పులన్నీ తొలగించి నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను. నమ్మి ఇప్పుడే ఈరోజే విను అని బాబాగారైతే చెప్తున్నారు. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, నీ సాయి ఇస్తున్న ఈ సాయి వరాన్ని కాదనకమ్మా. ఈ పెద్ద కానుకని నువ్వు వదులుకున్నావంటే తరువాత నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అతి త్వరలోనే నా ఆశీర్వాదంతో నీకు లాటరీ తగలబోతుంది తల్లి. త్వరలోనే నువ్వు ధనవంతుడివి కాబోతున్నావు. అవునమ్మా, ఈ సాయి అనుగ్రహంతో నీకు లాటరీ తగలబోతుంది. కోట్లకి నువ్వు అధిపతివి కాబోతున్నావు. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఆ లాటరీ ఏ దేవుని అనుగ్రహంతో నీకు తగలబోతుందో, ఎప్పుడు తగలబోతుందో, ఇలా అన్నీ కూడా నువ్వు తప్పకుండా వినే తీరాలి. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు, అశ్రద్ధ చూపకు. ఒకవేళ ఇప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేసినా, కొట్టిపారేసినా తరువాత బాధపడాల్సింది నువ్వే. బంగారం లాంటి అవకాశం అమ్మా మళ్ళీ మళ్ళీ రాదు. అందుకో తల్లి, నీ కోసంగా ఒక అద్భుతమైన సందేశాన్ని తీసుకొచ్చాను కదా, దాన్ని ఎందుకు నువ్వు చేతులారా వదులుకుంటున్నావు చెప్పు? నా మాటలు విని ఈ అవకాశాన్ని నువ్వు చేజెక్కించుకున్నావంటే జీవితం తప్పకుండా బాగుంటుందమ్మా. నీ జీవితం ఇంకా ఇంకా సంతోషంగా ఉండాలి అన్నా, ఇంకా ఇంకా నువ్వు భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఉండాలి అన్నా నీ సాయి ఆశీర్వాదం, అలానే నీ బాబా చెప్పే మాటలు నువ్వు వినే తీరాలి. అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలవు. లేదంటే తరువాత ఎన్నో ఇబ్బందులతో సతమతం అవ్వాల్సి వస్తుంది. తరువాత నీకు తెలుస్తుంది, అయ్యో నా బాబా మాటలు ఒక్కసారి వినుండాల్సిందే, వినుంటే జీవితం బాగుండేదేమో అని. అప్పుడు నీకు తెలుస్తుంది, 100కి 100% నీ సాయి చెప్పినవి చెప్పినట్లుగా జరుగుతాయి, జరిగి తీరుతాయమ్మా. ఇందులో ఎలాంటి సందేహము, అపనమ్మకము అస్సలు లేదు. కాబట్టి నువ్వు నీ సాయి చెప్పినట్లు కాస్త మనసు పెట్టి జాగ్రత్తగా వింటే చాలు. ఇక నువ్వు సంతోషంలో ఉంటావు. చూడు, నాకు తెలుసు నీకు డబ్బు అవసరం ఎంతుందో, డబ్బు ఇబ్బందులు ఎంత పడుతున్నావో తెలుసమ్మా. అందుకే నీకు ఒక మంచి ఆఫర్ని తీసుకొచ్చాను, ఒక అద్భుతమైన సువర్ణ అవకాశాన్ని అందించాను. జాగ్రత్తగా అందుకు. ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దమ్మా. అతి త్వరలో లాటరీ తగలబోతుంది. నువ్వు కోట్లకి అధిపతివి కాబోతున్నావు. ఇది అక్షర సత్యం. కలలో కూడా ఊహించని అద్భుతమైన ఫలితాలు అనేవి ఇప్పుడు నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. అసలు నీకు ఎలా ఉండబోతుందంటే, ముందు ముందు రోజుల్లో ఏం జరగబోతుంది, నీ జీవితం ఎలాంటి మలుపులో తిరగబోతుంది అన్నీ కూడా చెబుతాను. పెడచెవిన పెట్టకుండా జాగ్రత్తగా విని అర్థం చేసుకో. ఎందుకంటే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో అందుకే ఇప్పుడు నీకు ఇంతటి అవకాశం వచ్చింది. ఇక ముందు నీకు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే, వ్యాపారం చేసే వాళ్ళకైతే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అందులో అద్భుతమైన లాభాల్ని చూడబోతున్నావమ్మా. ఏవైనా పెట్టుబడులు పెట్టేటట్టుంటే గనుక నువ్వు చాలా అంటే చాలా లాభాలు నీకు ఇందులో రాబోతున్నాయి. కాస్త ఆగి ఆలోచించి ముందుకు వెళ్ళు. ఒక్కసారి నీ ఆర్థిక పరిస్థితికి చూసుకుంటే, ఆర్థికంగా ఎలా ఉన్నావు? నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే డబ్బుకి లోటు కనిపించడం లేదు. ఇక ఆకస్మిక ధనలాభం అనేది నీకు కనపడుతుంది. అనుకోకుండా డబ్బు అనేది వచ్చి పడుతూ ఉంటుంది. చూసినప్పుడల్లా నువ్వు ఏ జన్మ పుణ్యం చేసుకున్నావో ఏమో తెలియదు, కానీ ఇన్ని రోజుల క్రితం కూడా కింద స్థాయిలో ఉన్న నువ్వు ఒక్కసారిగా ఇంత డబ్బు బాగా సంపాదిస్తున్నావని చెప్పి నిన్ను చూసి అందరూ నోరెళ్ళబెట్టి ఆశ్చర్యపోతారు. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో అని ఆశ్చర్యపోతారు. నోటి మీద వేలేసుకుంటారు. గతంలో నిన్ను చీకొట్టి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ నీ దగ్గరికి వచ్చి కాళ్ళు మొక్కుతారు. అవును తల్లి, అన్ని విధాలుగా కూడా ఇప్పుడు నీకు మంచి శుభకాలం జరుగుతుంది. మంచి ఫలితాలైతే ఇప్పుడు నువ్వు చూడబోతున్నావు. అయితే ఇంకా కూడా నువ్వు కోరుకున్నటువంటి జీవితాన్ని నువ్వు చూస్తావమ్మా. ఎంత అద్భుతంగా ఉంటుందంటే,
ఇన్నాళ్ళు ఏవైతే నువ్వు కలలు కన్నావో, నా జీవితం అలా ఉండాలి, ఇలా ఉండాలి, అంత డబ్బు సంపాదించాలి, ఇలా ఇల్లు కట్టుకోవాలి, అలా వ్యాపారం మొదలు పెట్టాలి అని ఎలా అయితే ఆశపడి కలలు కన్నావో అచ్చు అలానే జరుగుతుంది. ఈ సమయంలో నిజం కాబోతున్నాయి. ఇన్నాళ్ళు నువ్వు కన్న కళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి ఎవరో ఒకరు అడ్డుపడుతున్నారు కదా. అది నీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు. వివిధ కారణాల వల్ల నిన్ను ఆపుతూ ఉన్నారు, అడ్డుకుంటున్నారు. కానీ వాళ్ళ సహకారం ఇప్పుడు లభించబోతోంది. నీ సమయం అన్నది అదృష్టంగా మారబోతుంది. నువ్వు విదేశానికి వెళ్ళే అవకాశం కూడా కనపడుతుంది. ఇన్నాళ్ళు కూడా నీ ఇంట్లో వాళ్ళు నీ మీద ప్రేమతో వెళ్లకుండా ఆపారు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. సరే, నా బిడ్డ ఇంత ఎదుగుతాదని కోరుకుంటూ ఉంటే నేనెందుకు ఆపాలి అని ఇంట్లో వాళ్ళు నీకు సహకరిస్తారు, ఒప్పుకుంటారు. మంచి సంపాదన పెరిగే అవకాశం నీకు ఉంది. అయితే అందరినీ కూడా ఒకే స్థాయిలో చూసే లక్షణం అమ్మనేది. కింద స్థానం ఉన్నవారినైనా సరే, పై స్థానం ఉన్నవారినైనా సరే, ఎవ్వరినైనా సరే సమానంగా చూసే గొప్ప మనస్తత్వం అనేది నీకు ఉంటుంది. అలాంటి నీకు ఇప్పుడు అదృష్టం రావడానికి కారణం కూడా ఇదే అని చెప్పుకోవాలి. నీలో కల్మషం ఉండదు, మోసం ఉండదు. ఎవరైనా ఒక్కటే కదా అని చూస్తావు. ఇప్పుడు ప్రతి విషయంలో కూడా అదృష్టమే కలిసి వస్తుంది. అలా నీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి ప్రయత్నించు. ఒక్కదానివి దాచుకోకు. సహాయం కోరి ఎవరైతే వస్తారో వారికి ఖచ్చితంగా కాదు లేదు అనకుండా తోచినంత సాయం చేయి. దానికి తగ్గట్లుగానే నువ్వు ఫలితం అనేది కూడా నీ జీవితంలో అందుకుంటావు. ఎలాంటి మనస్తత్వం అంటే నీది? అందరూ బాగుండాలి, నేనొక్కడనే కాదు బాబా, నాతో పాటు అందరూ బాగుండాలి అన్న తపన నీలో ఉంటుంది. అలానే ఈ సమయంలో నువ్వు ఏదైతే ఆలోచనలు చేస్తావో, సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకున్నా, భూములు కొనాలి అన్నా, కార్లు కొనాలి అన్నా, వాహనాలు కొనాలి అన్నా ఈ సమయంలో ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అలాంటి అద్భుతమైన గడియలు నీ జీవితంలోకి వచ్చాయి. ఇది వరకు కూడా నువ్వు ఏవైతే మధ్యలో ఆపేశావో, ఇల్లు కట్టడం కానీ ఒక పని కానీ ఆపేశావు కదా, అవి మళ్ళీ ఇప్పుడు పూర్తి కాబోతుంది. ఇన్నాళ్ళు కూడా నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి కదా బాబా, ఇవి నేను తీర్చగలనా లేదా, ఈ ఇల్లు కడితే ఆ అప్పుల్ని నేను తీర్చగలనా అని మరింత ఎక్కువ అప్పులు అయిపోతాయేమో, ఎప్పుడు తీరుస్తానో ఏంటో అని అలా ఆగిపోతూ వచ్చావు. ఎప్పుడో ఒకప్పుడు సమయం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని మధ్యలోనే వదిలేసిన పనులు ఎన్నో ఉన్నాయి. డబ్బు వచ్చినప్పుడు చూసుకుందాంలే అని వదిలేసిన పనులు కూడా ఉన్నాయి. ఇది మీకు కొంచెం అనుకూలంగానే ఉంటుందమ్మా. ఇది ఎప్పుడూ కనపడుతుంది. నువ్వు ఏవైతే మధ్యలో ఆపేశావో అవన్నీ కూడా చకచక కళ్ళు మూసి తెరిచేలోపు పూర్తయిపోతాయి. ఏవైతే మధ్యలో వదిలిపెట్టిన ముందుకు వెళ్ళిపోయావో అవన్నీ పూర్తి చేస్తావు. మంచి పేరు తెచ్చుకుంటావు. కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి తల్లి. దేని గురించి కూడా ఎక్కువ ఒత్తిడికి లోనవ్వకు. ఏదైతే మంచి నీకు లభిస్తుందో అది ఖచ్చితంగా అదే చెయ్యి. అయితే ఒక ఉన్నతమైన పదవికి నువ్వు చేరే అవకాశాలు కూడా బోలెడున్నాయమ్మా. నీకు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలో చూస్తావు. కాబట్టి ఇప్పుడు ఇంతటి మార్పు వచ్చిందని చెప్పుకోవాలి. నీది మంచి మనసు కాబట్టి ఇంతటి అద్భుతమైన మార్పు వచ్చింది. అలానే నువ్వు ఎంతో కాలంగా కలలు కంటున్నావు కదా, నా ఇంట్లో వాళ్లకు కానీ నాకు కానీ బంగారం కొనాలి, కారు కొనాలి, ఆ కారులో ఇంట్లో వాళ్ళని తిప్పాలి, అటు ఇటు తిప్పి వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని చూడాలి అని ఎప్పటి నుంచో కలలు కంటున్నావు కదా, ఎన్నో ఆలోచనలు చేశావు కదా, అవన్నీ ఈ సమయంలో తప్పకుండా నెరవేరబోతున్నాయి. అవును తల్లి, ఒక్క విషయాన్ని మాత్రం నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే, గతంలో నిన్ను ఎవరైతే మోసం చేశారో, అంటే నీ వ్యాపారానికి సంబంధించి లేదా వివిధ కారణాల వల్ల ఎవరైతే మోసం చేశారో వారితో నువ్వు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం మంచిది కాదు. అంటే వాళ్ళు మారిపోయినా నీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో మూల మోసం చేయాలను లేదా ఏదో ఒక భావన ఖచ్చితంగా ఉంటుంది. ఆ భావన వారిలో పోయేంత వరకు కూడా కేవలం స్నేహంగా మాత్రమే మాట్లాడు. అంతేకాని నీ విషయాలు, సొంత విషయాలను ఏవి పంచుకోకు. ఇక నీ కుటుంబానికి సంబంధించి, నీ వ్యాపారానికి, డబ్బుకి సంబంధించిన ప్రతి విషయం కూడా అందరితో పంచుకోకు. ఏది ఎవరికి ఎంతవరకు చెప్పాలో అంతే చెప్పు. కానీ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా మంచే జరుగుతుంది. దేని గురించి కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదమ్మా. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు నీకు ఫలితమే కలిసి వస్తుంది. అలానే సంతానం కలగడం లేదు అని బాధపడుతూ ఉన్నావు కదా,
నీకు తప్పకుండా సంతానయోగం ఈ సమయంలో సిద్ధించబోతుంది. నీ ఒడిలో ఆడుకునే ఒక పేగుబంధం రాబోతుంది. దీని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఉన్న అన్ని కష్టాలు, అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలతో నీకు సిద్ధిస్తాయి. నువ్వు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి తల్లి. ఏదీ పొల్లుపోదు. కాబట్టి దేని గురించి కూడా ఎక్కువ ఆలోచించకు. గతంలో నీ దగ్గర డబ్బు లేనప్పుడు, పేరు లేనప్పుడు ఏదైతే గౌరవం కోల్పోయానని బాధపడుతూ ఉన్నావో అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి పొందగలుగుతావు. నీకు మంచి పేరుతో పాటు గుర్తింపు కూడా రాబోతుంది. మంచి హోదాలో నువ్వు దర్జాగా స్థిరపడబోతున్నావు. అయితే ఎవరైనా నిన్ను చూడగానే ఇప్పటికీ కూడా వారి కష్టాలను నీతో పంచుకుంటే వారి బాధ కాస్త తీరుతుంది. ఆ సమస్యకు ఏదైనా పరిష్కారం నువ్వు చూపుతావన్న ఆశతో అందరూ కూడా నీతో చెప్పుకోవాలని తాపత్రయపడుతున్నారు. అయితే బిడ్డ, ప్రతి విషయాన్ని కూడా చాలా చాకచక్యంగా ఆలోచించే తెలివిగా నిర్ణయాలు తీసుకుంటున్నావు. అలానే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. దీనివల్ల జీవితంలో త్వరగా ఎదగడానికి అవకాశం వస్తుందమ్మా. సరేనా? స్నేహితులతో ఎక్కువ సమయం గడిపేస్తూ ఉన్నావు కదా. స్నేహితులంటే చాలా ఇష్టం కూడా. అంతేకాదు, వారి కష్ట సుఖాల్లో కూడా నువ్వు పాలు పంచుకుంటూ ఉన్నావు. అయితే స్నేహితులకి ఏదైనా కష్టం వచ్చిందంటే పరుగు పరుగున వెళ్ళిపోతావు. వారిని ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుంటావు. నీ చేతనైనంత సాయం అందిస్తూనే ఉంటావు. కానీ నీకు ఒక్కొక్కసారి కోపతాపాలు కూడా విపరీతంగా వచ్చేస్తాయి. అందుకే వెనక ముందు ఆలోచించకుండా బంధువులతో, స్నేహితులతో తగాదాలు పెట్టుకుంటావు. అయితే మనసు మాత్రం చాలా సున్నితమైనది. అలాంటి మంచి మనసును చూసే అందరూ కూడా నిన్ను గౌరవిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా నీకు మర్యాదనిస్తూ ఉన్నారు. అయితే అనవసరపు ఖర్చులు మాత్రం తగ్గించాలమ్మా. అనవసరమైన ఖర్చులు ఎక్కువ పెడుతున్నా. నిన్ను ఆశ్రయించిన కొంతమంది నీతో తిరుగుతూ ఉన్నారు. అలాంటి అనవసరపు ఖర్చులు అన్నిటినీ తగ్గించుకో. ఇంత మంచి మనసున్న నీకు మంచి సమయం కలిసి వచ్చేటప్పుడు, అన్ని పనులు చకచకా పూర్తయిపోతున్నప్పుడు ఇక నీకు అదృష్టమే కదా. నీ కళ్ళల్లో ఆనందం, మానసిక ఆనందం అంతకంటే విలువైన సొమ్ము ఇంకొకటి ఉందా? ఇక కోట్ల కన్నా విలువ చేసే సంతోషమే తల్లి. కోట్లకు మించిన సంతోషం అన్నది నీ ఆత్మ సంతృప్తిలో ఉంటుంది. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. నీ జీవితం సజావుగా జరగడంలో ముందుకు వెళ్తుంది. నీ కష్టాలు తీరిపోబోతాయి. అంతకు మించిన ఆనందం ఇంకెక్కడుంది చెప్పు? నిజంగా నీకు డబ్బు అవసరం ఉందని తెలుసు. ఆ డబ్బు ఏదో ఒక విధంగా నీకు అందేలా చూస్తాను. నీకు రావాల్సింది నీకు అందిస్తాను. నీకు రావాల్సింది కానీ, పూర్వీకులది కానీ, అత్తింటి తరపుది కానీ, ఏదో ఒక తరపున నీకు చెందాల్సింది నీకు దక్కేలా చేస్తాను. నీ సాయి ఆశీర్వాదంతో దొరుకుతుంది. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. నీ సాయి నీకు తోడున్నారు కదా. నీ సాయి నీకు మాటిస్తున్నాను కదా, అన్నీ సవ్యంగా జరుగుతాయి అని బాబాగారు అయితే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓ